ఆలయాన్ని అభివృద్ధి చేయాలనడం ఇది భావితరాలకి భక్తి భావాన్ని పెంపొందించేటటువంటి ఒక కృషి. అది శ్లాఘనీయమైనటువంటిది. చాలా అరుదుగా ఇటువంటి సంకల్పం దానికి ఉడతా భక్తిగా ఏదో నాకు హిందూ ధర్మం వెంట నమ్మకంతో విశ్వాసంతో నేను ఇక్కడ ఏదో ఆశించి కాకుండా నా వంతుగా అమ్మవారి కిరీటానికి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 40 లక్షల రూపాయలు నేను విరాళంగా ఇస్తానని నేను నిజంగా అన్న మహిధర్ రెడ్డి అన్న ఆయన బ్లెస్సింగ్స్, ఆయన చేసినటువంటి ప్రజాసేవ చేసినటువంటి తీరు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆయనకి స్ఫూర్తి కలిగించినటువంటి ఈ దేవాలయం, ఆయన ఆశయాలకు తగినట్టుగా కట్టినటువంటి ఈ దేవాలయం విజయసాయి రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు సమక్షంలో అమ్మవారి దర్శించుకుంటూ అమ్మవారి కృప భక్తి అంతా కూడా ప్రచారంలో ఆ తల్లి మమ్మల్ని కాపాడాలని ఇప్పుడే ప్రార్థన చేసుకున్నాను. తప్పకుండా నా వంతు సహాయంగా అమ్మవారికి ఏదో ఒకటి కమిటీ వాళ్ళకి ఏది అవసరం అది 25 లక్షలు నా వంతు కూడా వేయాలని కందుకూరు ప్రజలకి అమ్మవారు జీవన్లో వారి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా పొందేదానికి ఇక్కడికి రావటం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు వాళ్ళ ఉభయుల మీద మెండుగా ఉండాలని, ఒక మంచి వ్యక్తులు ఈ కందుకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారికి ఇంతవరకు ఇచ్చిన విరాళాలు అన్నీ కూడా వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇది వారి స్వశక్తితోటి వారి స్వంత నిధులతోటి ఇచ్చిన వారే, కానీ వేరొక రకంగా ఎవరు ఇక్కడ సహాయం చేయలేదు. దీంట్లో ప్రధాన భూమికను మొట్టమొదట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సహకారంతో దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద 1,15 లక్షల రూపాయలు దీనికి మంజూరైన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అందరి సహకారం ఈరోజు లేకపోతే ఇంత సుందరంగా రాతి కట్టుబడి ఇంత చేస్తామని మేము కూడా మొట్టమొదట్లో ఊహించలేం. 1.5 కోటి రూపాయలు అవుతుందనుకొని దిగాం, కానీ అమ్మవారు దీన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోయారు. ఇప్పుడు మరి ఇంకొక 3.5 కోట్ల రూపాయల ఖర్చుతోటి ముందు పక్క అనివేటు మండపాన్ని కమిటీ సభ్యులు ఇప్పటికే టేకప్ చేయడం జరిగింది. దాన్ని కూడా 1.5 సంవత్సరం లోపల అది కూడా పూర్తి శిల్పకళతోటి, అశ్వపాద స్తంభాలతోటి, దాంట్లో గజ స్తంభాలతోటి, సింహ శార్దూల స్తంభాలతోటి దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 24 స్తంభాలు రాబోతున్నాయి. దాంట్లో మన ఉగాదికి ఒక 6 శార్దూల స్తంభాలని అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగిన సంగతి మీ అందరూ చూస్తూ ఉన్నదే. ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చి ఎవరి నోటి వెంట అడక్కముందే ఈరోజు పెద్దలు మంచి మనసున్న వ్యక్తిగా పేరుగాంచిన విజయసాయి రెడ్డి గారు 40 లక్షల రూపాయలని అమ్మవారికి కేవలం అమ్మవారి యొక్క కృపకి ఆయన పాత్రుడయ్యానే దాంట్లో ఆయన ప్రకటించిన విధానమే ఆయన ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే మధుసూదన్ యాదవ్ గారు కూడా కమిటీ మీద పూర్తి నమ్మకంతో ఈరోజు కమిటీ వారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి ఒక 25 లక్షల రూపాయలని మీరు వినియోగించుకోవడానికి తన వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పిన వారి ఇరువు కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మెండుగా మిక్కుటంగా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.